రాష్ట్ర ప్రభుత్వంగా మీకున్నటువంటి చట్టాన్ని, మీకున్నటువంటి అవకాశాన్ని ఎవరు కాదనలేరు. ఒక్కసారి అమరావతి రాజధానిగా ఫిక్స్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అమరావతి రాజధానిగా నిర్ణయం చేస్తూ చట్టపరమైనటువంటి అంశాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నాను నేను. చేయలేదా? ఏం చేశారు? చేసామన్నారు, చెప్పండి. అయిపోయింది ఇదంతా. అమరావతి ఏ చట్టం ప్రకారం? 29 గ్రామాల అమరావతి, అది కన్ఫర్మ్ చేసేసామంట. అది ఏ ప్రభుత్వం? ఇప్పుడు మీరు రిజల్యూషన్ పాస్ చేసినంత మాత్రం అవ్వదు, లేదా సర్వే మ్యాప్ ఆఫ్ ఇండియాలో ఒక నోటిఫై చేసినంత మాత్రం అవ్వదు. తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయం కారణంగానే 3 రాజధానులు నిర్మాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఊతమిచ్చారు వీళ్ళే. ఒకటి, అమరావతి రాజధానిని డెవలప్ చేయకుండా. నెంబర్ 2, అమరావతిని లీగల్గా ఫిక్స్ చేయకుండా. నెంబర్ 3, అమరావతిలో రైతుల ప్రయోజనాలని తాకట్టు పెట్టి కేవలం భ్రమపూరితమైనటువంటి అమరావతిని కట్టడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి కారణంగానే ఈరోజు అమరావతి నాశనం జరిగింది. ఆ ఫర్దర్ డిస్ట్రక్షన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రథమ ముద్దాయి ఎవరు? నా ప్రకారంగా ప్రథమ ముద్దాయి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి రెండో ముద్దాయి వైఎస్ఆర్సీపీ. ఈ 2 పార్టీలు చేసేటువంటి డిస్ట్రక్షన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడో ముద్దాయి. ఈ 3 భావజాలాన్ని మోసేటువంటి జనసేన పార్టీ 4వ ముద్దాయి. రైట్. అంటే అమరావతిలో ఇప్పటికి కూడా పబ్లిక్కి తెలియదు. అంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర నగరాల్లో, ఈవెన్ అమరావతి పక్కన ఉన్న బెజవాడ, గుంటూరు వాళ్ళకి కూడా తెలియదు ఏంటంటే అక్కడ మొత్తం కలిపేసి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, అటు జగ్గైపేట, ఇటు పక్కన మచిలీపట్నం దాకా, అంటే పెడన, పామరు దాకా ఇవన్నీ కలిపి ఒక నగరం కింద డిసైడ్ చేసేసారు. ఈవెన్ మనం చూస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూసిన అమరావతి డేట్ లైన్ల వార్తలు వస్తాయి, విజయవాడ వార్తలు అమరావతి డేట్ లైన్ మీదనే వస్తాయి, గుంటూరు వార్తలు ఇట్లాగే వస్తున్నాయి. పత్రికల్లో డిసైడ్ చేసేసారు, అక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేసేసింది.